నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలోని పలు గ్రామాల్లో 2018 ఏడాదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దళితులకు ఇచ్చిన ఎల్పీఎస్ భూములను ఆర్డీఓ వంశీకృష్ణ పరిశీలించారు. అక్కడి రైతులను అడిగి ఆర్డీఓ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మండలంలోని కంచరపాలెం గ్రామంలో అప్పట్లో భూములు ఇచ్చారే గాని ఇంతవరకు భూములను ఇవ్వలేదంటూ అక్కడి రైతులు ఆర్డీఓ ఎదుట వాపోయారు. ఈ విషయం అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్యను పరిష్కరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అర్జీలు ఇచ్చిన ప్రతిసారి అధికారులు వచ్చి వెళ్లడం తప్ప మా భూములను మాకు అందజేసిన దాఖలాలు లేవని వాపోయారు. అయితే ఈ విషయమై ఆర్డీఓకి విన్నవించడంతో సానుకూలంగా స్పందించారని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ ఎల్పీఎస్ స్కీమ్ కింద కొన్ని ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్స్ లో వాళ్ళకి హద్దులు చూపించలేదని అర్జీ ఇవ్వడం జరిగింది. దాని గురించి వచ్చానండి. ఇప్పుడు మాకు చూశాను అంటే ఎంతమందికి ఇంకా పట్టా పాస్బుక్లు రాలేదు, ఎంతమందికి ఇంకా హద్దులు చూపలేదు, కొంతమంది చూపించామని చెప్పారు. మిగతా వాళ్ళు కూడా చూపించాల్సిన అవసరం ఉంది. అది చూపించాలంటే ఇప్పుడు అంతా కూడా అక్కడ జంగిల్ అంతా ఉంది, అంతా క్లియర్ చేయించుకోవాలి. సో అంతా క్లియర్ చేయించిన తర్వాత యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సబ్ డివిజన్ చేసి వాళ్ళందరూ కూడా పట్టా పాస్బుక్ తీయడం జరిగింది. దాని అనుగుణంగా వీళ్ళకి వచ్చేసి ల్యాండ్ చూపించాల్సిన అవసరం ఉంది. తహసీల్దార్ గారితో వీఆర్ఓతో విఎస్తో చెప్పాను. ఇప్పుడు విలేజ్ సర్వేస్తో వీఆర్ఓతో తహసీల్దార్తో చెప్పానండి. వాళ్ళు వచ్చేసి ఈ రెండు రోజులు జంగిల్ క్లియరెన్స్ చేస్తామని చెప్పారు. ఆ జంగిల్ క్లియర్ అయ్యాక వాళ్ళకి వచ్చేసి ల్యాండ్ చూపించడం జరుగుతుంది. మాకు గతంలో 2018 టీడీపీ గవర్నమెంట్లో ఎల్పీఎస్ భూములు ఇవ్వడం జరిగింది పెద్దపాలెం దగ్గర. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఎవరికి పూర్తిగా హద్దులేసి చూపించిన దాఖలాలు లేవు. మేము ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారికి మొరపెట్టుకున్నా కానీ వచ్చి ఏదో 10 మందికి నామకే నాశ మేము అర్జీ పెట్టిన తర్వాత వచ్చి ఒక ఫోటో కోసమో అలా వచ్చి దాన్ని వాళ్ళు ఎల్పీఆర్ చేసి ఓకే చేసేవాళ్ళు. అంతేగాని ఇప్పుడు మేము తర్వాత ఆర్డీఓ గారికి కలిసి అతనికి కానీ సార్కి కానీ అర్జీ ఇవ్వడం జరిగింది. సార్ గారు ఇప్పుడు వచ్చారు. సార్ గారు ఆధ్వర్యంలో మాకు జరుగుతుందని ఆశిస్తున్నాం. రోజుల నుంచి అధికారులు వస్తున్నారు, పోతా ఉన్నారు. కానీ ఈరోజు ఆర్డీఓ గారు వచ్చారు. మాకు ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో జరుగుతుందని మాకు నమ్మకం ఉంది. భరోసా ఇచ్చారు, మాకు చేస్తారని. మాకు చూపించి మాకు న్యాయం చేస్తారని చెప్పినారు. మాకు నమ్మకం కలిగింది. సార్ అని చెప్తున్నాడు. పెద్దపూడి గంగాధర్, విడవలూరు మండలం, కంచరపాలెం, అరేంద్రవాడ. మాకు గవర్నమెంట్ ల్యాండింగ్ 90 మందికి మనిషికి ఎకరాన్ని చూపించారు, పొలాలు చూపించారు. చూపించేసరికి మేము జంగిల్స్ మొత్తం క్లియర్ చేసుకొని మనిషికి 1000 రూపాయలు చేసుకొని జంగిల్స్ మొత్తం క్లియర్ చేసాం. మాకు 6.5 సంవత్సరం నుంచి ఇంతవరకు కనీసం దానికి హద్దులు కానీ భూములు ఎవరైనా కానీ ఇంతవరకు చూపించలేదు. 6.5 సంవత్సరం నుంచి మేము కలెక్టర్కి పోతున్నాం, ఎంఆర్ఓ గారికి పోతున్నాం, ఆర్డీఓకి పోతున్నాం, అందరం పోతున్నాం, కలుస్తా ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. మీకు న్యాయం చేస్తామని చెప్పంటారు. మేము ఇంతవరకు న్యాయం చేయలేదు. అందుకని ఈరోజు ఏంటంటే ఆర్డీఓ సార్ మా దగ్గరకు వచ్చారు. మీకు న్యాయం చేస్తామని చెప్పంటారు. ఆయన మీద నమ్మకంతో మేము ఓకే అనుకొని వదిలేసుకుంటున్నాం సార్. Hi Nilor, please subscribe to N3 TV. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.